హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో ఇది లాస్ట్ బ్లాగ్ ది కంటిన్యూషన్. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఈసారి అమ్మ వాళ్ళని కూడా నాతో పాటే రమ్మన్నాను. బికాస్ ఇక్కడ చాలా క్లీనింగ్ వర్క్ ఉంది అండ్ టైం కూడా ఎక్కువ లేదు. ఇంకొక 2 days లోనే పండగ స్టార్ట్ అయిపోతుంది. నేను ఒక్కదాన్ని క్లీనింగ్ అంతా చేస్తాను, కాకపోతే భుజబంగారాన్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. మొన్నే కదా వాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాడు. సో వాడిని డాడీ చూసుకున్నా సరే నేను అమ్మ మిగతా క్లీనింగ్ వర్క్ అంతా చూసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇదిగోండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను సిల్వర్ షాపింగ్ చేశాను అని. ఇంతకీ నేను తీసుకున్నది అయితే పట్టీలు. యాక్చువల్ గా మెటల్ కోసం వెళ్ళాను. పెళ్ళైన తర్వాత నేను చాలా మట్టిలే చేంజ్ చేశాను. బికాస్ నాకు ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మెటల్ కోసం చాలా వెతుకుతున్నాను. అలానే జాసాలుకాస్ లో కూడా చూసాను, కానీ నాకు ఈసారి కూడా సెట్ అవ్వలేదు. మేము ఇంటికి వచ్చేసరికి ఈయన మంచిగా లంచ్ కుక్ చేసి పెట్టేశారు. అన్నం తినేసిన తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు మొత్తం క్లీన్ చేస్తూనే ఉన్నాము. రిమైనింగ్ క్లీనింగ్ వర్క్ అంతా నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసి మరీ అర్జెంటుగా ఇప్పుడు నర్సరీకి వచ్చాను. బికాస్ ఈ రోజు మా హస్బెండ్ కి సెకండ్ సాటర్డే హాలిడే. ఆయన ఖాళీగానే ఉన్నారు కదా అని చెప్పేసి మొక్కలు తీసుకుందామని వచ్చాను. అండ్ ఈసారి కూడా చాలా మొక్కలే తీసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్న మందార మొక్కలన్నీ ఈసారి దొరికాయి, తీసుకున్నాను. బిల్ కూడా బాగానే అయింది. ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ వరకు మొక్కలు తీసుకున్నాను. అలా దించి ఇది కట్ చేసావు కింద దాకా. ఈ మధ్యలోకి రావాలి. ఎప్పటి నుంచో కాటన్ మందారం కోసం చూస్తున్నాను. చాలా నర్సరీస్ లో అడిగాను కానీ దొరకలేదు. నిన్న నర్సరీలో అడిగితే ఉందన్నారు, వెంటనే ఇంకా తీసుకున్నాను. ఇంకా అలానే కాశ్మీర్ గులాబీ మొక్కతో పాటు మల్లె మొక్క కూడా తీసుకున్నాను. బికాస్ నెక్స్ట్ సమ్మర్ సీజన్ లో మల్లెపూలు బాగా పూస్తాయి. అది కనుక ఇప్పటి నుంచి మనం కేరింగ్ గా చూసుకుంటే మొక్క బాగా గ్రో అవుతుంది. అందుకని చెప్పేసి ముందుగానే తీసుకున్నా. ఇప్పుడు ఏం చేసామంటే కింద కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకొని వచ్చి మొత్తానికి అన్ని మొక్కల్ని డాబా మీద ఇలా అరేంజ్ చేసాము. ఈసారి పూల మొక్కలతో పాటు కొన్ని ఆకుకూర విత్తనాలు కూడా తీసుకున్నాను. వీటికంటూ సెపరేట్ పాట్స్ ఉంటాయి, కాకపోతే అవి ఈచ్ 350 రూపీస్ అలా చెప్తున్నారు. బడ్జెట్ ఎక్కువైపోతుంది, అందుకనే ఇంకా పాట్స్ ఏం తీసుకోకుండా ఓన్లీ విత్తనాల వరకు తీసుకున్నాను. చూడాలి, ఇక్కడ ఏమైనా కుండీలు ఉంటే వాటిల్లో ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇంకా చేయలేదు. చేస్తే గనుక నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా. సూపర్ అయితే అదంటే ఇది ఉంది కదా ఆయిల్ ప్యాకెట్. ఇది దోశలు కట్టి లేకపోతే తిరుగుకోండగా మొన్న ఎప్పుడో కొన్నాను అక్కడికి వెళ్ళినప్పుడు, అది అక్కడే వదిలేసి వచ్చాను, మర్చిపోయి. ఇంకోండి, ఈ రోజు మార్నింగే మొక్కల పనితో డే స్టార్ట్ చేసాము. ఇంకా మొక్కలన్నీ డాబా మీద అరేంజ్ చేసి కిందకు వచ్చిన తర్వాత మంచిగా ఒక పక్క టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి టిఫిన్ కోసం ఇడ్లీ కూడా పెట్టేశాను. అండ్ చట్నీ కోసం అయితే పల్లీలు కూడా ఆల్రెడీ వేయించి పెట్టేశాను. అది మిక్సీ చేయాలి. నా రూమ్ ఎప్పుడో క్లీన్ చేస్తాను మొత్తం. అలా పొద్దున్నే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము. నేను కిచెన్ లో టిఫిన్ కోసం అంతా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సైడ్ మా హస్బెండ్ ఆఫీస్ కాల్ లో ఉన్నారు అండ్ ఇంకొక సైడ్ అమ్మ డాడీ విండోస్ అన్ని క్లీన్ చేస్తున్నారు. అండ్ నేను ఎప్పుడు మా అమ్మ నాన్న ఇలా క్లీనింగ్ చేయడం చూడలేదు. అంటే బేసిక్ క్లీనింగ్ వరకు వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, రిమైనింగ్ క్లీనింగ్ అంతా ఎవరో ఒక హెల్పర్ ని పెట్టుకుంటారనమాట. కానీ ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అంత ఈజీగా హెల్పర్స్ దొరకరు. కాబట్టి నేను ఎక్కడ ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి మా అమ్మ నాన్నే కాదు మా హస్బెండ్ కూడా మంచిగా నాకు హెల్ప్ చేశారు. మొత్తానికి వీళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్ల ఇల్లు ఒక 2 days లోనే మొత్తం క్లీన్ చేసేసాను. ఈ రోజు క్లీనింగ్ వర్క్ తో పాటు షాపింగ్ పని కూడా ఉండింది. అందుకనే తొందరగా లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి షాపింగ్ కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. అదే చెప్తున్నాను, అందుకే బేగ పని స్టార్ట్ చేసాను. మనం బట్టలకి వెళ్ళి వచ్చేస్తే వీళ్ళు వెళ్తారు.
ఈ రోజు టిఫిన్ కి ఇడ్లీతో పాటు దోశలు కూడా ప్రిపేర్ చేశాను. ఈ రెండింటికి కాంబినేషన్ గా పీనట్ చట్నీ ప్రిపేర్ చేశా. అలా ఇంకా ఒక్కొక్కరు ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఈ లోపే నేను ప్యారలల్ గా లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసాను. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మా పెట్ట గ్లాస్తో నీళ్ళు ఇవ్వ. అలా లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత మేము కూడా రెడీ అయ్యి షాపింగ్ కి వెళ్దాం అనుకున్నాము. ఈ లోపే భుజ్ బంగారానికి మెడిసిన్ వేసి స్నాక్ ఇస్తున్నాను. వీడికి బయట ఫుడ్ ఏది పెట్టొద్దనేసారు అండ్ కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అందుకనే డాక్టర్స్ ఏ ఫుడ్ అయితే చెప్పారో అదే మేము ఇంకా డైట్ ఫాలో అవుతున్నాము. అంతే కదా తిన్నాను కొంచెం బలం. లాగే ఉంటారు. మేమైతే షాపింగ్ కి వచ్చేసాం. స్టార్టింగ్ ఆఫ్ విత్ మై హస్బెండ్ షాపింగ్. ఫస్ట్ అయితే లూయిస్ ఫిలిప్ కి వెళ్ళాము. ఇంకా లూయిస్ ఫిలిప్ లోనే ఈయనకి డాడీకి భుజ్ బంగారానికి బట్టలు తీసుకున్నాము. లాస్ట్ లో భుజ్ బంగారానికి సెట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది. నేను ఈ ఎల్పీ స్టోర్ వైజాగ్ లో విజిట్ చేశాను. కాకపోతే అక్కడ ఇంత మంచి కలెక్షన్ అయితే లేదు. ఇక్కడ కూడా నాట్ బ్యాడ్, పర్లేదు, మంచి కలెక్షనే ఉంది కంపేర్డ్ టు ద వైజాగ్ బ్రాంచ్. జనరల్ గా సేయింగ్ లో ఆడపిల్లలకి ఎక్కువ బట్టలు పిచ్చి ఉంటుంది అంటారు కదా, కానీ అబ్బాయిలకు కూడా బట్టలు అంటే ఇష్టం ఉంటుందండి. మా హస్బెండ్ కి అయితే చాలా ఇష్టము. ఆయన పెరిగిన వాతావరణము, ఆయన లైఫ్ స్టైల్ వల్ల ఇప్పుడు ఆయన కొన్ని మంచి బ్రాండ్స్ కొనుక్కోగలుగుతున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నా ఆయన తన రూట్స్ ని మర్చిపోలేదు. తన చైల్డ్హుడ్ చాలా కష్టంగా అంటే హీ వాజ్ నాట్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్. అందరం అలా పుట్టాలని లేదు కదా. ఆయన చైల్డ్హుడ్ గురించి చెప్పినప్పుడు నేనే చాలా షాక్ అయ్యాను. ఆయన వర్క్ డెడికేషన్ చూస్తే నేనే చాలా ఇన్స్పైర్ అవుతాను. అయ్యో, ఇది ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతుంది. సరే, ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టయితే ఆయన షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే సౌత్ ఇండియాకి వచ్చి అక్కడ నా బట్టలు కూడా షాపింగ్ చేసాము. ఇక్కడితో షాపింగ్ అయిపోయింది అనుకుంటున్నారా? అస్సలు కాదు. గాజువాక ట్రాఫిక్ చూసి మాకు భయం వేసి వెనక్కి వచ్చేసాము. ఇంకొంచెం షాపింగ్ ఉంది, అది నెక్స్ట్ డే మా హస్బెండ్ వెళ్ళి చేస్తా అన్నారు. ఇంటికి వచ్చేసి మంచిగా లంచ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ నుంచి నా వర్క్ స్టార్ట్ చేశాను. పండగ కదా, ఇంట్లో మొత్తం క్లీన్ చేస్తాము. ఇంకా బయట సరౌండింగ్స్ కూడా క్లీన్ చేద్దామని చెప్పి ఫస్ట్ డాబా మీద నుంచి కింద వరకు ఊడ్చేసాను. ఆ తర్వాత ఇంటి చుట్టూరా చాలా స్పేస్ ఉంటది, అది కూడా ఊడ్చేసా. నైట్ మా హస్బెండ్ మొత్తం ఇంకా అంతా కూడా వాటర్ తో క్లీన్ చేసేసారు.
ఆ తర్వాత నేను అన్ని ముగ్గులు పెట్టుకుంటా వచ్చాను. ఈ లోపు మా హస్బెండ్ నెక్స్ట్ డే భోగి మంట కోసం అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నారు. సో చూసారు కదా, ఈ విధంగా భోగి ముందు రోజు క్లీనింగ్ తో పాటు ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మా ఇంటి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఎలా జరిగాయి అనేది షేర్ చేస్తా. కాబట్టి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్. అండ్ బై ద వే, హ్యాపీ వీకెండ్ గైస్.